या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ పరమపావనమైనటువంటిది గాయత్రి మంత్రరాజ్యము. గాయత్రి మంత్రరాజ్యాన్ని జపిస్తే అపూర్వమైనటువంటి స్థితి కలుగుతుంది. ఎన్నో సంవత్సరాలు అనేక దీర్ఘ సాధనలు అనేక మంది చేస్తున్నప్పటికీ గాయత్రి మంత్రాన్ని జపించేటువంటి వారి యొక్క బుద్ధిశక్తి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది అన్నటువంటిది నిరూపితమైంది. ఎంతోమంది గాయత్రి మంత్రాన్ని జపించి అసాధ్య కార్యాలను అనాయాసంగా సులభతరం చేసుకున్నారు. అటువంటి శక్తి గాయత్రి మంత్రరాజ్యానికి ఉన్నది. నా గాయత్ర్య పరం మంత్రం నా మాత పరదైవతం. గాయత్రి మంత్రం సర్వోత్కృష్టమైనటువంటి మంత్రం. కన్నతల్లి సాక్షాత్ దైవం అన్నటువంటి ఈ వాక్యం పరమసత్యం. ఒకసారి జగన్మాత ముక్కోటి దేవతలందరినీ పిలిపించి వారందరికీ అనేక వరాలను ప్రసాదిస్తున్నది. మొట్టమొదట కైలాసాన్ని నుంచి పరమేశ్వరుడు విచ్చేశాడు. నిరంతరం కైలాసంలో బ్రహ్మానందాన సంతానంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అమ్మ యొక్క ఆనతి మేరకు కైలాసం నుంచి విచ్చేసి అమ్మ పాదపద్మాలకు నమస్కరించగా అమ్మ సంతోషించి దీవించి ఈశ్వరుని ఏం వరం కావాలో కోరుకోమనింది. అప్పుడు ఈశ్వరుడు జగన్మాతను స్తుతించి జగన్మాత యొక్క త్రినేత్రాన్ని త్రిశూలాన్ని ప్రసాదించమని కోరారు. అప్పటి నుంచి తనకు త్రిశూలపాణి త్రినేత్రధారి అన్నటువంటి నామాలతో జగత్తు కీర్తించాలని ఈశ్వరుడు జగదంబకు నమస్కరించారు. మహావిష్ణువుని అమ్మ ఏదైనా కోరిక కోరుకోమనగా మహావిష్ణువు జగన్మాతను చక్రాయుధం ప్రసాదించమని గదాయుధం ప్రసాదించమని ప్రార్థించగా మహావిష్ణువునకు చక్రాయుధాన్ని గదాయుధాన్ని జగదంబ ప్రసాదించింది. అదేవిధంగా యమునకు పాసాయుధం, యమదేవునకు పాసం అన్నటువంటి ఆయుధం. జీవులందరి యొక్క కర్మాన్ని అనుసరించి వారి కర్మబంధనాలు విడిపోయినప్పుడు ఆ జీవులను బంధించి తీసుకుని వెళ్లేందుకు యమపాసాన్ని అనుగ్రహించింది. పవిత్రమైనటువంటి ధర్మస్థానంలో ఉంచింది. మహాలక్ష్మీదేవి జగదంబకు నమస్కరించగానే మహాలక్ష్మీదేవికి జగన్మాత అందమైనటువంటి బంగారు కమలాలను తన యొక్క దివ్య తేజస్సును ప్రసాదించింది. లక్ష్మీ కళ అంటారు కదా, ఆ దివ్య తేజస్సును జగన్మాత మహాలక్ష్మికి ప్రసాదించింది. ఇలాగా ఒక్కొక్క దేవతలు జగదంబ దగ్గర ఒక్కొక్క వరాలను పొందుతుండగా వేద పండితులు బ్రహ్మవేత్తలైనటువంటి గాయత్రి జపతత్పరులు జగన్మాత దగ్గరికి విచ్చేశారు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటూ ఆ వేదవేత్తలను కోరగా వేదవేత్తలు జగన్మాతను అమ్మ మీ చేతిలో ఉన్నటువంటి దర్భలను మాకు ప్రసాదించండి అని ప్రార్థించారు. ఆ వేదవేత్తలకు జగన్మాత దర్భలను ప్రసాదించింది. ఈ మాట వినగానే ఈ వేదవేత్తలు ఎంత అమాయకంగా జగన్మాతను ఏదైనా పెద్ద వరం కోరకుండా దర్భలు కావాలని కోరుకున్నారేంటి అని భావిస్తాం. అలాంటి భావన కలుగుతుంది. కానీ ఇక్కడ ఆ వేదవేత్తలు జగన్మాతను సరైనటువంటి వరాన్ని కోరారు. దర్భకు సంస్కృతంలో యజ్ఞభూషణ అన్నటువంటి నామం ఉంది. యజ్ఞం చేసేటప్పుడు దర్భ లేకపోతే యజ్ఞం చేసేందుకు వీలు లేదు. దర్భను ఒక చక్కని ఉంగరంలాగా తయారు చేసుకొని దాన్ని పవిత్రం అంటారు. దానిని ధరించి హోమం చేయాల్సి ఉంటుంది. మరి నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఇలాంటి అన్ని సందర్భాల్లో దర్భ ఏ విధంగా మానవ జీవితానికి ఉపయుక్తమవుతుంది అని మనం చూచినప్పుడు 42 సంవత్సరాల వయసు ఇచ్చిన తర్వాత మనిషి శరీరంలో ధాతు శక్తి, ఆరోగ్యం, మానసిక శక్తి అన్నీ బాగా క్రమంగా
తగ్గుతూ వస్తూ ఉంటాయి. 50 సంవత్సరాలకు బాగా మతిమరుపు వస్తుంది. ఇంకా క్రమంగా అనారోగ్యాలు చాలా వచ్చి మానవ జీవితం క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. కానీ బాల్యంలో దర్భను నడుముకు మౌంజీ ధారణం అంటారు దాన్ని. అలా దర్భను ధరించి ఎవరైతే ప్రతినిత్యము గాయత్రి మంత్ర జప ధ్యానాదులు చేస్తూ ఉంటారో వారి 80 సంవత్సరాల వయసులో కూడా వాక్ పటిమ తగ్గదు, జ్ఞాపక శక్తి తగ్గదు, ఆరోగ్యం బాగా ఉంటుంది. శరీరంలో అన్ని రకాలైనటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేస్తూ ఉంటాయి. సంపూర్ణమైనటువంటి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. దర్భ ఇతర గ్రహాల యొక్క ప్రభావాన్ని మానవ శరీరం మీద ప్రభావితం చేయకుండా జీవితాన్ని రక్షిస్తుంది. దర్భ యొక్క ప్రయోజనాలు అన్నీ అని చెప్పడం తరం కాదు. ఒక దర్భాసనం మీద కూర్చొని మీరు ఎప్పుడైతే జపం చేస్తారో మీకు జపసిద్ధి కలుగుతుంది, నేత్రాలకు హితవు కలుగుతుంది, మెదడుకు వికాసం కలుగుతుంది, హృదయ స్పందనలు సవ్యంగా సాగుతాయి, వికృత భావాలు అంటే నెగిటివ్ థాట్స్ తగ్గిస్తుంది. కుజగ్రహం, అంగారక గ్రహం ఇటువంటి గ్రహాల యొక్క దోషాలు శరీరం మీద పడకుండా దర్భ రక్షిస్తుంది. అంతేకాదు గృహంలో దర్భ ఉన్నప్పుడు ఎప్పుడైనా గ్రహణాలు సంభవించినప్పుడు ఆ గ్రహణాల వల్ల వాతావరణంలో ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ కీటాణువులు ఆ వాతావరణంలో పనిచేయకుండా, అసలు ఆ వాతావరణంలో ప్రవేశించకుండా దర్భ రక్షిస్తుంది. అందుకే వంట ఇంట్లో అన్ని వస్తువుల్లో దర్భ వేసి ఉంచి ఉంటాం. అదేవిధంగా పూజా మందిరాల్లో దర్భను ఖచ్చితంగా ఉంచి ఉంటాం. దర్భలు మొలిచి అరణ్యంలో కూర్చొని జపధ్యానాదులు చేస్తే త్వరగా జ్ఞానసిద్ధి కలుగుతుంది. దర్భ చాలా శక్తివంతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. దర్భ అన్ని దగ్గరలో మొలవదు. దర్భ ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాలనే మొలుస్తుంది. అంత శక్తివంతమైంది దర్భ. యజ్ఞమంతా పూర్తయిన తర్వాత దర్భను ఆ అగ్నిహోత్రంలో ఉన్నటువంటి వెలుగుతో కాల్చి నుదుట ఒక యజ్ఞ రక్షగా ధరిస్తారు. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. ఏ విధమైనటువంటి కష్టాలను, ఆపదలను, ఏ విధమైనటువంటి వేదనలను, దుఃఖాలను రానివ్వకుండా దూరం చేస్తుంది, అనారోగ్యాలను దూరం చేస్తుంది, మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది, మనస్సును సమతుల్యంగా ఉంచే విధంగా అంటే బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. చాలా రకాల ప్రయోజనాలు దర్భ వల్ల ఉన్నాయి. ఇదంతా వేదవేత్తలకు దర్భ యొక్క మహిమ తెలుసు కాబట్టి వారు చాలా తెలివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ అమ్మ దర్భను ప్రసాదించు, నీ దయను ప్రసాదించు అంటూ కోరుకున్నారు. అందువల్ల భూలోకానికి జగన్మాత చేతిలో నుంచి వచ్చిన దర్భ ఒక అపురూపమైనటువంటి గొప్ప బహుమానం. ఇంతకంటే గొప్ప బహుమానం మరి ఏదీ ఉండబోదు. అంత గొప్పదైనటువంటి బహుమతిని ఆ వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణ పండితులందరూ కూడా జగదంబను ప్రార్థించి ఆ బహుమానాన్ని వారు తీసుకున్నారు. గణేశుడు జగన్మాత యొక్క పాదాలను పవిత్రమైనటువంటి నదీ జలాలతో, క్షీరాలతో పరిశుభ్రం చేస్తూ అమ్మవారి పాదాలను అభిషేకిస్తూ అమ్మ మంత్రం జపిస్తూ అమ్మను ధ్యానిస్తూ ఉన్నారు. అప్పుడు జగన్మాత గణేషుని పిలిచి నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పినప్పుడు అమ్మను నాకేం కావాలో నాకు తెలియదు, నాకు ఏది అవసరమో దాన్ని ప్రసాదించమ్మంటూ గణేశుడు అమ్మకు చెప్పగానే అమ్మ చాలా సంతోషించి తన దివ్యమైనటువంటి పంచతత్వాలను పంచమి, పంచభూతేసి, పంచసంఖ్యోపచారిణి, ఈ పంచభూతమయిగా పంచసంఖ్యోపచార పూజల చేత ఆరాధించబడేటువంటి తల్లిగా ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ, ఛాయార్ముఖై. ముక్త అంటే ముత్యపు వర్ణం కలిగినటువంటి అందమైన సుందరవదనం కలిగినటువంటిది. విద్రుమ, విద్రుమము అంటే పగడం, ఎర్రని వర్ణం కలిగినటువంటి పగడపు కాంతితో విరాజిల్లేటువంటి సుందరమైనటువంటి వదనార విందం కలిగింది. ముక్త, విద్రుమ, హేమ బంగారపు వర్ణం కలిగినటువంటి దివ్యమైనటువంటి వదన కమలం కలిగినటువంటిది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ
నీలివర్ణం, చాలా అందమైనటువంటి నీలివర్ణం, తెల్లని స్వచ్ఛమైన పాల వంటి ధవళవర్ణం కలిగినటువంటిది. ఈ దివ్యమైనటువంటి వదనాలతో విరాజిల్లుతున్నటువంటి తల్లికి నమస్కరిస్తూ గణేశుడు, అమ్మ నీకు ఏది ప్రేమో దానినే నాకు వరంగా ప్రసాదించు అని ప్రార్థించగా గణేశునకు పంచముఖాలను ప్రసాదించింది. ఈ పంచవదనార విందాలతో గణేశుని సహస్ర ఉపనిషత్తులు, చతుర్వేదాలు గానం చేయమంటూ దీవించింది. అప్పటి నుంచి గణేశుడు తన 4 వదనార విందాలతో చతుర్వేదాలను, 5వ వదనంతో సహస్ర ఉపనిషత్తులను ఒకేసారి గానం చేస్తున్నారట. అందుకే గణేశుడు కవులలో శ్రేష్ఠుడు, గాయకులలో శ్రేష్ఠుడు, సర్వులలో సర్వోత్కృష్టుడు, బ్రాహ్మణోత్తములందరికంటే సర్వోత్కృష్టమైనటువంటి బ్రాహ్మణుడు. ఎందుకంటే ఒక వేద పండితుడు తన యొక్క ఒకే ఒక్క వదనంతో, ఒక్క నోటితో కొన్ని మంత్రాలు మాత్రమే అలాగా ఒక మహాప్రవాహంలాగా, ఒక జడివానలాగా ఆయన పఠనం చేయగలడు. విప్రాశ్రయే పఠన పాఠన లగ్న చిత్త అంటారు జగజ్జనని గాయత్రి మాతను. ఆ వేదాలు చదివేటువంటి విప్రుని ఆశ్రయించి అతని భుజము మీద ఒక చిన్న పాప ఉప్పు మూటలాగా ఊగుతున్నట్లుగా ఆ వేద పఠనాన్ని వినుటయందు మిక్కిలి ఆసక్తి కలిగినటువంటిది వేదమాత జగజ్జనని. అటువంటి వేదమాత గణేశుని యొక్క 4 వదనార విందాలలో చతుర్వేదాలు ఒకేసారి నిరంతరాయంగా పారాయణం చేస్తూ సహస్రోపనిషత్తులు కూడా పారాయణం చేస్తున్నందువలన బ్రాహ్మణస్పతి, సర్వోత్కృష్టమైనటువంటి వేదవేత్తలందరికంటే సర్వశ్రేష్టమైనటువంటి బ్రహ్మవేత్తగా, వేదవేత్తగా, వేదాలను గానం చేసేటువంటి మహాపురుషుడుగా గణేశుడు ఈ శ్లోకంలో కీర్తించబడ్డాడు. ఓం గణానాం త్వా గణపతికిం హవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం. అందరికంటే చాలా పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు, తొలి పూజలు అందుకునేవాడు, జ్యేష్ఠుడు. జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పద ఆన శృణ్వ నూతిభి సీత సాధనం. మా గృహాలలో ప్రవేశించి, మా జీవితాలలో ప్రవేశించి, మా హృదయాలలో ప్రవేశించి, మా యజ్ఞశాలలో ప్రవేశించి, మా ధర్మ జీవనంలో ప్రవేశించి, మేము చేసేటువంటి ప్రతి కార్యంలో గణేశుడు ప్రవేశించి మా బుద్ధులను పవిత్రంగా ఉండునట్లు ప్రేరణ చేయునుగాక. మా అధర్మవర్తనాన్ని తొలగించి, విఘ్న బాధలన్నిటినీ తొలగింపచేసి, అలసత్వాన్ని, కోపాన్ని, అన్ని రకాలైనటువంటి సోమరితనాన్ని, వీటన్నిటినీ తొలగించి ఒక జీవన పదంలో మమ్ములను నడిపించునుగాక అంటూ అపురూపంగా ప్రార్థించేటువంటిది ఈ శ్లోకం. అపురూపమైనటువంటిది. ఏ పని చేస్తున్నా ముందు గణేశుడు రావాలి. చాలా చిన్నగా చేసిన పూజను ఒక్క గరికను కోటి గరికలుగా భావించి, ఒక్క పుష్పాన్ని కోటి పుష్పాలుగా భావించి, కొంచెం ప్రసాదాన్ని కోటి రెట్లుగా భావించి, ప్రతి హవిస్సును కోటి రెట్లుగా భావించి, ఒక్కసారి జపించే మంత్రాన్ని 1,000,000 సార్లు జపించినట్లుగా భావించి అనుగ్రహించమంటూ ఈ మంత్రం ద్వారా వేడుకుంటున్నాం. జగత్తును అనుగ్రహించు. జగత్తులో పవిత్రమైనటువంటి మానవులను, సంస్కారవంతులైనటువంటి మానవులు, బుద్ధివంతులైన మానవులు, మానవాళి ఆరోగ్యంగా పరిపుష్టివంతంగా ఉండాలి అంటే గణేశుని అనుగ్రహం కావాలి. అందుకే ఈ గాయత్రి మంత్రంలో పవిత్రమైనటువంటి గాయత్రి మంత్ర ప్రారంభంలోనే గణేశ గాయత్రి మనకు వస్తుంది. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. ఆ వక్రతుండునకు అనగా పొడవాటి తండంతో అనుగ్రహించేటువంటి వానికి నమస్కారము. గణేశుని యొక్క తొండం మనిషిలో ద్వేషాన్ని, ఆశాపాశాలను, డాంబిక ప్రవృత్తిని, అనేక ప్రాపంచికమైనటువంటి భ్రమలను, కామాన్ని, అసూయను, అహంకారాన్ని, కినుక, అలసత్వాన్ని, జడత్వాన్ని తరిమివేస్తుంది.
అటువంటిది గణేశుని యొక్క పొడవాటి తొండం. గణేశుడు అద్భుతమైనటువంటి వాగ్దాత, సఫలత్వాన్ని ప్రసాదించేటువంటి దివ్యమూర్తి. జీవితంలో ఏ ఏ కర్మలైతే మానవుడు ఆచరించి ఉన్నాడో పూర్వజన్మ సంస్కారాల యొక్క కర్మల ఫలాన్ని నివారించి వాటిని రూపుమాపేటువంటి అద్భుత శక్తి స్వరూపుడు. అందుకే ఆయనను ఇక్కడ సఫలత్వ దాత అంటున్నాం. జీవితంలో అన్ని రకాలైనటువంటి విఫలత్వాల నుంచి రక్షించి సఫలత్వాన్ని ప్రసాదించేవాడు వాగ్దాత. ఎప్పుడు మనం ఈ జలసి అంటే మాశ్చర్యానికి లోనవుతూ ఉన్నామో, మత్స్యరాసురుడు ఎక్కడైతే ఉన్నాడో ఇంద్రలోకం, స్వర్గలోకం అన్నిట్లో మాశ్చర్యం ఉంది కాబట్టి అతడు జయించాడు అని ఇక్కడ అర్థం వస్తుంది. అలాగ అన్ని లోకాలను మత్స్యరాసురుడు జయించాడు. అతడు అలాగ విర్రవీగుతున్నటువంటి సమయంలో దేవతలందరూ వెళ్ళి గణేశుని ప్రార్థించారు. గణేశుడు మత్స్యరాసురుని సంహారం చేసేందుకు సింహవాహనాన్ని ఎక్కి వచ్చి ఆ మత్స్యరాసురుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించి పాతాళానికి తరిమివేశాడు. అతను సంహారం చేయకుండా ఎందుకు తరిమివేశాడు? మాశ్చర్యం లోకంలో ఉండాలి. ఎందుకు ఉండాలి మాశ్చర్యం లోకంలో? స్పర్ధయా వర్ధతే విద్య. చాలా చక్కని మాట చెప్తున్నారు కదా. ఎప్పుడు మనిషికి స్పర్ధ ఉండాలి? తనకంటే బాగా విద్యావంతుడైనటువంటి వారిని చూచి అతన్ని దిగజార్చాలి అన్నటువంటి ఆలోచన ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆలోచన ఉండకూడదు. అయితే వాళ్ళకంటే నువ్వు దాన్ని మనసులో ఉంచుకొని గొప్పగా ఎదగాలి. ఇక్కడ ఇంద్రుని యొక్క ఆవిలింతలు, ఆయన అలసత్వం మనం చూచినప్పుడు ఏం తెలుస్తుంది? ఇంద్రుడు అంటే ఇంద్రియాలు. మనం నిద్రపోతూ సోమరితనంతో మనం ఏ పని చేయకుండా అలాగా ఉన్నప్పుడు అది ఇంద్రుని యొక్క అలసత్వం అవుతుంది. ఈ లోపల ఎదుటి వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతూ ఉంటారు. అందుకే సంస్కృతంలో ఈ చక్కని ఒక సూక్తి మనకిచ్చారు. స్పర్ధయ వర్ధతే విద్య. విద్య కావాలి. ఎదుటి వాళ్ళకంటే గొప్పగా విద్యావంతుడు నువ్వు కావాలి అని కోరుకోవడం ఎటువంటి తప్పు లేదు. దానిలో స్పర్ధ కలిగి విద్య యందు అధికుడు కావాలి. ఎదుటివారిని వినాశనం చేసే వ్యక్తిగా నువ్వు మిగిలిపోకూడదు. భగవంతుడు నీకు ఇచ్చిన జన్మలో ఎదుటి వ్యక్తిని వినాశనం చేసే వ్యక్తిగా నీ జీవితానికి నీవు అటువంటి మచ్చను తీసుకొచ్చుకోకూడదు. నీ జీవితంలో ఎదుటివారిని మించినటువంటి విద్యలో నీవు ఎదగాలి. చాలా చక్కని శ్లోకం ఇచ్చారు మనకి ఇక్కడ. స్పర్ధయ వర్ధతే విద్య. స్పర్ధ కావాలి, మాత్సర్యం కావాలి, ఎదగాలి, మానవులు ఎదగాలి, చాలా గొప్పగా ఎదగాలి. ఒకరిని వినాశనం చేసి ఎదిగేటువంటి ఎదుగుదల కాకుండా తనలో ఉన్నటువంటి శక్తులను వెలికి తీయాలి. అలా వెలికి తీసే మంత్రం గాయత్రి మంత్రం. ఈ మంత్రరాజ్యాన్ని జపించడం చేత ఏ శక్తులైతే నిద్రాణమై లోపల అణిగి ఉన్నాయో ఆ శక్తులన్నీ మేల్కొంటాయి. అపూర్వమైనటువంటి వివేకం, విజ్ఞానం, అపూర్వమైన విద్య, ఆత్మజ్ఞానం మానవునికి లభిస్తుంది. పవిత్రంగా సంస్కరించబడిన ఒక పవిత్రుడైనటువంటి వ్యక్తి భగవంతుని స్వరూపుడుగా ఈ సమాజంలో తిరుగుతూ ఉంటాడు. అతని అంతరంగమంతా జ్ఞానంతో, విజ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో కోటి వెలుగులతో విరాజిల్లుతుంటుంది. బహుదుర్గంధ భూయిష్టమైనటువంటి సమస్త మానవాళిలో స్వచ్ఛమైన అంతరంగం కలిగినటువంటి వ్యక్తి అందరిలో తిరుగుతున్నప్పుడు సుగంధాలు వెదజల్లుతూ తిరిగేటువంటి ఒక సుందరమైన సౌగంధిక కమలం వంటి వారు. అటువంటి సమాజాన్ని మనం కోరుకుందాం. మన సమాజంలో ప్రతి ఒక్కరి హృదయం నుంచి అపూర్వమైనటువంటి సుగంధాలు, వెలుగులు విరజిమ్మబడునుగాక. అటువంటి సమాజాన్ని నేను నా ప్రతి గుండె చప్పుడుతో కోరుకుంటున్నాను.